అందరికీ నమస్కారం అండి. జై భీమ్, నమో బుద్ధాయ. ఈ మధ్య కాలంలో బుద్ధ జయంతిని నేషనల్ హాలిడేగా ప్రకటించాలని డిమాండ్ ఒకటి తెర మీదకి వచ్చింది. ఎందుకంటే భారతదేశంలో అనేక వేల మంది బుద్ధిస్టులు ఉండడం, బుద్ధునికి సంబంధించిన అనేక ఆనవాళ్ళు, తర్వాత బుద్ధిస్ట్ మోడల్కి సంబంధించిన ఎన్నో వ్యవహారాలు మన ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశంలో ఎక్కువ చోట్ల తిరిగి ఉన్నది. సో వీటన్నిటిని కూడా కలుపుకొని ఇప్పుడు ఈ తెర మీదకి వచ్చిన డిమాండ్ ఏంటంటే బుద్ధ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ వచ్చింది. దీన్ని తెర మీదకి తీసుకొచ్చి దీనికి సంబంధించిన ఒక ధర్నాలు కానీ నిరసనలు కానీ చేస్తూ ఉన్నది సత్యారెడ్డి. అసలు ఈ సత్యారెడ్డి ఎవరు? సుమారు 52 పైగా సినిమాలను నటించి నిర్మించి దర్శకత్వం వహించిన సత్యారెడ్డి మనకి గత సంవత్సరంలో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఉక్కు సత్యాగ్రహం అనే చిత్రాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఆయన 100 రోజుల పాటు ఆ సినిమా థియేటర్లో ఆడింది. ఆ సినిమాలో ప్రముఖ వాగ్గేయకారుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారు ఆఖరి చిత్రం అది. అదే చిత్రంలో గోరెడ్డి వెంకన్న గారు, అంటే దళిత వర్గానికి సంబంధించిన అనేక మందికి అందులో అవకాశం కల్పించడం జరిగింది సత్యారెడ్డి గారు. అదే విధంగా కార్యం వినయ ప్రకాష్ అనే నేను ఉక్కు సత్యాగ్రహం సినిమాలో మెయిన్ విలన్ పాత్ర చేయడం జరిగింది. అంతేకాక ఇప్పుడు ఈ సత్యారెడ్డి కింగ్ బుద్ధ అనే ఒక చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ షూటింగ్ దగ్గర సుమారు ఒక 8 దేశాల్లో పైగా పూర్తిగా కావచ్చింది సినిమా. సుమారు 40% పైగా సినిమా కంప్లీట్ అయింది. ఓవరాల్గా ప్రపంచంలో ఉన్న బుద్ధునికి సంబంధించిన ఈ కంట్రీస్లో సినిమాని నిర్మించడం జరుగుతూ ఉంది. ఆ విధంగా బుద్ధిజం మీద ఒక ప్రేమతో అనవచ్చు, బుద్ధిని బోధనని మళ్ళీ ప్రజలకు తీసుకురావాలి అన్న ఉద్దేశం కావచ్చు. ఏది ఏమైనా కూడా బుద్ధ జయంతిని నేషనల్ హాలిడేగా ప్రకటించాలని ఒక డిమాండ్ని తెర మీద తీసుకొచ్చారు. సో ఈ సందర్భంలో ఈ 2వ తారీఖున శనివారం నాడు మే 2వ తారీఖున దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్లో వేలాది మందితో సత్యారెడ్డి ఒక నిరసన దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన చేస్తూ ఉన్నారు మనకి 2వ తారీఖున మే. ఇదే కారణం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బుద్ధ జయంతిని నేషనల్ హాలిడేగా ప్రకటించాలండి. సరే, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది తర్వాత కానీ ఏదైనా ముందు మొదలు పెట్టడం అన్నది అవసరం. కాబట్టి అనేక డిమాండ్లు ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఇప్పుడు, ఎందుకంటే ప్రపంచం శాంతి మార్గంలో నడవాలి అన్నా, ఒక రకమైన ఆధ్యాత్మికతో ప్రపంచంలో అనేక దేశాలు బుద్ధుని తాలూకా బోధనలతో నడుస్తూ ఉన్నాయి. సో వాటన్నింటినీ కూడా భారతదేశంలో బుద్ధునికి సంబంధించిన అనేక వ్యవహారాలు ఇక్కడ ఉన్నాయి, ఒక ఆంధ్రప్రదేశ్లో కానీ. అందుకోసం ఈ డిమాండ్ తెర మీదకి వచ్చింది. చూద్దాము అసలు ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అన్నది కూడా చూద్దాం. ఏదైనా ఒక ప్రయత్నం అంటూ మొదలైంది. వేల కిలోమీటర్ల వందల వేల కిలోమీటర్లు నడవాలంటే ఒక్క అడుగు ప్రారంభం ఉంటుంది. ఆ ఒక్క అడుగు సత్యారెడ్డి వేయడం జరుగుతూ ఉంది. 2వ తారీఖున వేలాది మందితో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఆయన ధర్నా చేస్తూ ఉన్నారు. మనందరం కూడా దీనికి మద్దతు తెలపాలి. ఎందుకంటే భారతదేశంలో ఉన్న అనేక మంది దీనికి మద్దతు తెలపాలి. ముఖ్యంగా మన తెలుగువాడు, అమరావతి ప్రాంతానికి చెందిన ఈ సత్యారెడ్డి అనే ఒక సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో, రాజకీయ నాయకుడు. ఈయన గత ఎన్నికల్లో కూడా విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన ఎంపీగా పోటీ చేయడం కూడా జరిగింది.
అమరావతి ప్రాంతాలకు చెందిన ఒక వ్యక్తి ఇలాంటి డిమాండ్ తెర మీద తీసుకురావడం నిజంగా సంతోషకరం, హర్షదాయకం. చూద్దాం, ప్రతి ఒక్కరం కూడా ఆయన డిమాండ్కి మనం సపోర్ట్ చేద్దాం. ప్రభుత్వం ఎలాగ స్పందిస్తుందో చూద్దాం. పోరాటం ఎక్కువైతే ప్రభుత్వం ఖచ్చితంగా ఇది పోరాటానికి సంబంధించిన విషయం కాదు. ఆయన చేసే ధర్నా కూడా, ఢిల్లీలో చేసేది కూడా ఆయన మౌన పోరాటం చేస్తూ ఉన్నాడు. ఆ రోజు చేయబోయేది మౌన దీక్ష ఈ డిమాండ్తో పాటు. చూద్దాం, ఇది భవిష్యత్తులో బుద్ధ జయంతి మనకి నేషనల్ హాలిడేగా వస్తుందని మనం అందరం ఆశిద్దాము. మీ కాగడ వినయ్ ప్రకాష్. నమస్తే, జై భీమ్, నమో బుద్ధాయ.